హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి. మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున జూటి చంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినై తినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతుల తోడా సీతయుండగా
వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రత్సవీతులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.